కాళేశ్వరంపై విచారణ ముగిసింది. అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ రఘును విచారించింది. అఫిడవిట్లో ఉన్న సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారని కమిషన్ ప్రశ్నించింది. వెబ్సైట్లతో పాటు ఇతర వివిధ సోర్సెస్ ద్వారా సేకరించామని తెలిపామన్నారు. తాను ఇచ్చిన రికార్డులన్నీ కమిషన్ పరిగణలోకి తీసుకుందని చెప్పారు రఘు. అయితే గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని అప్పటి ప్రభుత్వం అసంబద్ధమైన వాదన చేసిందన్నారు. సిడబ్ల్యూసి రికార్డుల ప్రకారం 75 ఏళ్లలో 200 టీఎంసీ నీళ్లు ఉంటాయని తెలిపారు. సిడబ్ల్యూసి చెప్పింది వినకుండా మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం కట్టి 5 ఏళ్లు అవుతున్నా 50 టీఎంసీల కంటే నీళ్లు వాడలేదన్నారు. నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి పిలుపు మేరకు మీరు ఈరోజు విచారణ అటెండ్ కావడం జరిగింది. దీంట్లో వాళ్ళు గతంలో నేను ఫైల్ చేసిన 2 అఫిడవిట్లను వాళ్ళు రికార్డులోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. దాని మీద గతంలో మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారా అంటే కట్టుబడి ఉన్నామని చెప్పాము. కాబట్టి ఇదివరకే డీటెయిల్డ్ అఫిడవిట్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేశాను. వాటన్నిటికి కూడా కట్టుబడి ఉన్నారా అనేసి ప్రత్యేకంగా అడిగారు. ఉన్నామని చెప్పాను. కాబట్టి కొత్తగా వాళ్ళు మిగతా విషయాలనేమి నన్ను అడగలేదు. ఈరోజు ముఖ్యంగా గతంలో చెప్పిన అఫిడవిట్కు సంబంధించిన అన్ని అంశాలను కట్టుబడి ఉన్నారా అని మాత్రం అడిగారు. అవన్నీ కూడా వాస్తవము, ట్రూ అండ్ కరెక్ట్ అనేది మా వైపు నుంచి చెప్పాను. 3 బరాజెస్ మీద, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సొందిళ్ళ బరాజుకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, అట్లనే కాంట్రాక్టుల అమలు చేసిన తీరు, క్వాలిటీ కంట్రోలు, మెయింటెనెన్స్, ఇలాంటి ఇష్యూస్ను టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కమిషన్కు పెట్టారు. వీటన్నిటి మీద మన అభిప్రాయాలు అడిగారు వాళ్ళు. ముఖ్యంగా ప్లానింగ్కి సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ఎందుకు తరలించాల్సి వచ్చింది, అది ప్లానింగ్లో ఎందుకు డిఫెక్ట్ అనేసి వివరంగా డాక్యుమెంట్లో మేము చెప్పాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, సిడబ్ల్యూసి ఈ విధంగా చెప్పింది, కాబట్టి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు తరలించామనేసి గతంలో ప్రభుత్వం చెప్పింది. సిడబ్ల్యూసి అంటే అఫిడవిట్లో మేము స్పష్టంగా ఆధారాలతో సహా సమర్పించింది ఏంటంటే, సిడబ్ల్యూసి తన డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 165 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా అంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారము 75% డిపెండబిలిటీ కింద వాళ్ళ వాటాను వాడుకున్న తర్వాతనే తెలంగాణకి ఇంకా 165 టీఎంసీలు మిగిలి ఉంటాయనేసి చాలా స్పష్టంగా చెప్పారు.